టీ ఫ్రమ్ అస్సాం. చూడమ్మా, టీ ఫ్రమ్ అస్సాం ఇది కూడా మనకి 10th క్లాస్ ఇంగ్లీష్ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 3లో ఉండే చాలా ఆసక్తికరమైన మరియు చాలా మోస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఓకేనమ్మా. ఓకేనా, అరుపు కుమార్ దత్త గారు దీన్ని రాశారు. ఈ కథలో 2 ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి అస్సాం వెళ్తూ దారిలో టీ యొక్క చరిత్ర, దాని పుట్టుక వెనుక ఉన్న కథల గురించి మాట్లాడుకుంటారన్నమాట. సో ఈ యొక్క టీ ఫ్రమ్ అస్సాంని, ఇందులో ముఖ్యమైన పాత్రలు ఎవరుంటారు? ఫస్ట్ ప్రాంజోల్. సో ప్రాంజోల్ అస్సాంలో పుట్టి పెరిగిన అబ్బాయి, ఢిల్లీలో చదువుకుంటాడు. వాళ్ళ నాన్నగారు అస్సాంలోని ఒక పెద్ద టీ ఎస్టేట్ మేనేజర్ అన్నమాట. నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరు? రాజ్వీర్. అంటే ప్రాంజోల్ క్లాస్మేట్ ఒక రాజ్వీర్ ఢిల్లీలోనే ఉంటాడు. అస్సాం వెళ్ళడం, టీ తోటలను చూడటం ఇతనికి ఇదే మొదటిసారి అన్నమాట. ఎవరికి? రాజ్వీర్ ఢిల్లీలో ఉంటాడు కాబట్టి అస్సాం టీలన్న ఇతనికి మొదటిసారి. అందుకే టీ గురించి చాలా విషయాలు రీసెర్చ్ చేసి తెలుసుకుంటాడు. ఓకేనమ్మా. ఇప్పుడు ఫస్ట్ రైలు ప్రయాణం. ఓకేనమ్మా. సమ్మర్ వెకేషన్స్ వస్తాయి. ప్రాంజోల్ తన స్నేహితుడైన రాజ్వీర్ ను అస్సాంలోని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఇద్దరు కలిసి రైల్లో ప్రయాణం అవుతారు. రైలు కంపార్ట్మెంట్ లో కూర్చొని ఉండగా ఒక చాయ్ అమ్మే వ్యక్తి చాయ్ గరం చాయ్ అంటూ వస్తాడు. సో వాళ్ళు 2 కప్పులు టీ తీసుకొని తాగుతూ ఉంటారు. ఎవరు? రాజ్వీర్ అండ్ ప్రాంజోల్. అప్పుడు రాజ్వీర్ ఒక ఆసక్తికరమైన నిజం చెప్తాడు. ఎందుకంటే రాజ్వీర్ చెప్తాడంటే రాజ్వీర్కి ఏదైనా తెలుసుకోవడం అంటే ఇష్టం, ప్రతిదీ సెర్చ్ చేయడం అంటే ఇష్టం. అలాగే రాజ్వీరు చెప్తాడు. ఏమని చెప్తాడంటే రాజ్వీర్ ఒక ఆసక్తికరమైన నిజం చెప్తాడు అనమాట. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు 80 crore కప్స్ అంటే 80 కోట్ల టీ కప్పులు అనేవి తాగుతున్నారు అన్నమాట. సో ప్రపంచమంతా వరల్డ్ ఫేమస్ అన్నమాట టీ అనేది. ఇది విన్న ప్రాంజోల్ ఫుల్ గా ఆశ్చర్యపడిపోతాడు. యాక్చువల్ గా ప్రాంజోల్ ఫాదర్ టీ ఎస్టేట్ ఓనర్, కానీ ప్రాంజోల్కి తెలియదు ఈ విషయం. రాజ్వీర్ తెలుసుకుంటాడు కాబట్టి చెప్తాడు అన్ని. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు. సో ట్రైన్ ముందుకు సాగుతుంటే ఒక డిటెక్టివ్ లాగా చదవడంలో మొత్తం అంతా చదువుతాడు టీ కోసం, డిటెక్టివ్ లా. కానీ రాజ్వీర్ మాత్రం కిటికీ పక్కన కూర్చొని బయట ఉన్న అందమైన ప్రకృతిని చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఎటు చూసినా పచ్చటి ఆ యొక్క టీ పొలాలే. ఆ తర్వాత లైన్ గా అమర్చిన పచ్చటి టీ బుషెస్ పొదలు కనిపిస్తాయి. పెద్ద పెద్ద నీడనిచ్చే చెట్ల మధ్యలో ఈ యొక్క టీ పొదలు ఎంతో అందంగా ఉంటాయి. దూరం నుండి చూస్తే ఆ తోటలన్నీ ఒక పెద్ద పచ్చడి సముద్రంలాగా కనిపిస్తుంది రాజ్వీర్కి. ఆ తోటల మధ్య చాలా మంది మహిళలు అంటే బ్యాంబూ బాస్కెట్స్ కట్టుకొని ఆ ప్లాస్టిక్ లాంటి ఒక దుస్తుల్ని కట్టుకొని లేత టీ ఆకుల్ని తెంచుతూ ఉంటారనమాట. ఓకేనమ్మా, డన్. సో తర్వాత టీ ఎలా పడుతుంది అనమాట. సో అస్సాంలోని పుట్టి పెరిగిన ప్రాంజోల్కి ఇవన్నీ మామూలుగానే అనిపిస్తాయి. కానీ రాజ్వీర్కి మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. రాజ్వీర్ దారిలో ప్రాంజోల్తో టీ ఎలా పుట్టిందో చెప్పే 2 ఆసక్తికరమైన కథలు, లెజెండ్స్ గురించి చెప్తాడు. మొదటి కథ చైనా కథ. ఒక చైనా చక్రవర్తి ఎప్పుడు నీటిని బాగా మరిగించి తాగే అలవాటు అతనికి ఉండేది. ఒకరోజు అలా నీరు మరుగుతున్నప్పుడు స్టవ్ కింద ఉన్న కొన్ని ఒక ఆకుల్ని ఏం చేస్తాడు? యాక్సిడెంటల్ గా నీటిలో పడతాయి అన్నమాట ఆకులు. దాంతో ఆ నీటిని ఆ నీటిని ఒక మంచి రుచి సువాసన వస్తాయి అన్నమాట ఎప్పుడైతే ఆ ఆకుల ఆ వాటర్ లో పడతాయో. సో వెంటనే ఆ ఆకులే టీ ఆకులని చెప్తారు. అందుకే చాయ్, చిన్ని అనే పదాలు చైనీస్ భాష నుండి మనకి వచ్చాయని 2700లోనే క్రీస్తు పూర్వంలో చైనా టీ తాగడం అనేది మొదలైంది. సో ఓకేనమ్మా. రెండో కథ మన భారతీయ కథ, బోధిధర్ముడి కథ. అంటే బోధిధర్మ అనే ఒక బోధి సన్యాసి, బుద్ధిస్ట్ మాన్క్ ఉండేవాడు. అతను మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి బాగా నిద్ర వచ్చేది. దాంతో కోపం వచ్చి అతను తన కనురెప్పలను, ఐలిడ్స్ అంటారు, కట్ చేసి కింద పడేస్తాడు. ఆ కనురెప్పల నుండి 10 టీ మొక్కలు మొలిచాయి అనమాట. ఆ ఆకులను వేడి నీళ్ళల్లో వేసి తాగితే నిద్ర మొత్తం అంతా మాయమైపోయింది. సో రాజ్వీర్ మరో విషయం కూడా చెప్తాడు. టీ అనేది మొదట్లో కేవలం ఒక మెడిసిన్ మాత్రమే వాడేవారని, 16వ శతాబ్దంలో అది యూరోప్ కు చేరి ఒక నిత్య జీవిత పానీయంగా కూడా మారిందని చెప్తారు. ఫస్ట్ చైనా నుంచి అది ఎక్కడికి వచ్చింది? యూరోప్ కి వెళ్ళింది. సో తర్వాత
ఫైనల్‌గా రైలు ఎక్కడికెళ్తది? మిరియాని జంక్షన్‌కి వస్తది. చేరుకోగానే అంటే అస్సాం. అస్సాం దగ్గరికి చేరుకోగానే ఇద్దరు దిగుతారు. అక్కడ అక్కడ ప్రాంజోల్ తల్లిదండ్రులు వీళ్ళను రిసీవ్ చేసుకొని కారులో ఎక్కడ తీసుకెళ్తారు? డెకిబరి టీ ఎస్టేట్‌కి తీసుకువెళ్తారు. ఆ ఎస్టేట్ ప్రాంజోల్ తండ్రిదే. అతనే అక్కడ ఎస్టేట్ మేనేజర్. కారు రోడ్డుకి ఇరువైపులా ఉన్న వేల ఎకరాల తోటల మధ్య నుండి వెళ్తుందనమాట. అక్కడ రాజ్‌వీర్ ఒక విషయాన్ని గమనించి ప్రాంజోల్ తండ్రితో అంటాడు. అంకుల్ ఇప్పుడు 2 విడత పంటకాలం అంటే సెకండ్ ఫ్లష్ అంటారు. నడుస్తుంది కదా! ఇది మే నెల నుండి జులై వరకు ఉంటుంది. ఈ ఈ సమయంలోనే ప్రపంచంలోని అత్యుత్తమైన బెస్ట్ క్వాలిటీ టీ లభిస్తుందని చెప్తాడు. అంటే సెకండ్ ఫ్లష్‌లో టీ లీవ్స్ అనేవి చాలా బావుంటాయి. ఫస్ట్ ఫ్లష్ కంటే. ఓకేనమ్మా? ఆల్రెడీ మీకు ఇది ఇంతకుముందు చెప్పాను నేను. రాజ్‌వీర్‌కు అంత చిన్న వయసులోనే ఈ టీ గురించి అంత ఒక నాలెడ్జ్ ఉండడం ప్రాంజోల్ తండ్రి ఎంతో ఆశ్చర్యపడిపోతాడు. నువ్వు ఇక్కడికి వచ్చే ముందే చాలా హోమ్ వర్క్ చేసి బాగా తెలుసుకొని వచ్చావు అని మెచ్చుకుంటాడు ప్రాంజోల్ తండ్రి రాజ్‌వీర్‌ని. సో, దానికి రాజ్‌వీర్ వినయంగా నవ్వుతూ అంకుల్ ఇక్కడ ఉంటూ ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకుంటానని ప్రాంజోల్ తండ్రితో రాజ్‌వీర్ ఏమొచ్చి చెప్తాడు. ఈ కథలో మనకి మెయిన్ థీమ్ అండ్ మోరల్ ఏంటంటే, ఈ కథ మన భారతదేశంలోని అస్సాం రాష్ట్రం యొక్క అందాన్ని అక్కడ టీ తోటల ప్రాముఖ్యతని వివరిస్తుంది. అలాగే రాజ్‌వీర్ పాత్ర ద్వారా మనం ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతం యొక్క సంస్కృతి, చరిత్ర గురించి ముందుగానే మనం తెలుసుకోవడం అనేది ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు కూడా ఎక్కడైనా ఒక ప్రాంతంకి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం యొక్క చరిత్ర, హిస్టరీ అని తెలుసుకొని వెళ్తే మనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది అది వెళ్ళేటప్పుడు. సో, ఇది మెయిన్ మోరల్. ఇదమ్మా లెసన్. ఏ టీ ఫ్రమ్ అస్సాం.